ప్రజావాణి కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులు పెండింగ్ లో పెట్టకుండా తక్షణమే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖాధికారులకు జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య ఆదేశించారు. కలెక్టర్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావానికి ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమాహారతులకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా ఫిర్యాదులను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ప్రజావానికి పెన్షన్లు, సంక్షేమ పథకాలు, భూ వివాదాలు, ఆరోగ్యం, విద్యా తదితర అంశాలకు సంబంధించిన ఫిర్యాదులు వచ్చాయి. ప్రజలు తమ సమస్యలను అధికారుల నుంచి స్పందన లభించడంతో సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం జహీరాబాద్ ప్రాంతంలో చెరుకు రైతులకు ఎంతో ఉపయోగకరమైన ఎన్ఎస్ఎల్ నిజాం షుగర్ ఫ్యాక్టరీ 129 ఎకరాల భూమిని ట్రైండేట్ షుగర్ ఫ్యాక్టరీకి ఉచితంగా కేటాయించారు. గత 4 సంవత్సరాలుగా కంపెనీని నడపలేని స్థితిలో మూసేసింది. ఎన్సీఎల్టీ కోర్టు రిజర్వేషన్ ప్రొఫెషనల్ ఆర్పీ నియమించగా అతను అక్కడ ఉన్న భూమిని, బిల్డింగ్లను కేవలం 38 కోట్ల రూపాయల అంచనా వేసి కార్మికులకు గ్రాట్యుటీ, నష్టపరిహారం, ప్రావిడెంట్ ఫండ్, ఇన్సూరెన్స్ వంటివి చెల్లించకుండా 50 మంది కార్మికులను కంపెనీ కార్మికుల లిస్టుల నుంచి తొలగించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ భావనలు సరికాదని మేము ట్రెండ్ షుగర్స్ కొత్తూరు జహీరాబాద్ నుంచి ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ రావడం జరిగింది. ఏదైతే తీసుకున్న నిర్ణయాన్ని అందరి కార్మికులకు అనుగుణంగా ఉండాలి. ఇప్పటి కార్మికులు అనేక విధాలుగా బాధపడుతున్నారు. యాజమాన్యం కలెక్టర్ దృష్టి తీసుకురావడం దేని గురించి అంటే వర్కర్లందరికీ యాజమాన్యంతో చర్చించి సమన్వయం చేయాలని మేము అందరం కోరుకుంటున్నాం. అయినా మీరు బయట చేయాల్సిన గీడేం చేసాడు నాకు అర్థం కాదు. మేము ట్రైడెంట్ షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల తరఫున కలెక్టర్ గారికి మెమోరాండం ఇచ్చినాము. ఈ ట్రైడెంట్ షుగర్ ఫ్యాక్టరీ అనేది నిజాం షుగర్ ఫ్యాక్టరీ నుంచి ఇక్కడికి ట్రైడెంట్ తీసుకున్నది. 2002-3 నుంచి పనిచేస్తున్న కార్మికుల ఎన్ఎస్ఎల్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వాళ్లకు కంపెనీ నడపలేక ట్రైడెంట్ షుగర్ రోడ్ అప్పుల పాలై దాన్ని ఎన్సీఎల్టీకి పంపించిండు. ఆ ఎన్సీఎల్టీ అనేది చాలా స్పష్టంగా చెప్పింది, అక్కడున్న బిల్డింగు, ఆస్తులు అన్నిటి కలిపి ముందు కార్మికుల డ్యూస్ క్లియర్ చేయాలి. సెక్షన్ మన ఫ్యాక్టరీస్ యాక్ట్ 2013, కంపెనీస్ యాక్ట్ సెక్షన్ 530 చెప్తుంది. ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకి ఇవ్వాలి. ₹1 ఇవ్వకుండా 50 మంది పేర్లు గైబ్ చేసి పడేసి అన్యాయం చేస్తున్నాడు ఆర్పీ, అట్లాగే కొత్తగా కొన్న డెల్టా సర్వీస్ వాడు. కాబట్టి దీని మీద కలెక్టర్ గారికి, అట్లాగే కేన్ ఆఫీసర్ గారికి, డీసీఎల్ గారికి మెమోరాండం సబ్మిట్ చేసినాము. ఇది చాలా అన్యాయం. అట్లాగే మేము ప్రశ్నిస్తున్నాం, ఇవాళ ట్రైడెంట్ షుగర్ ఫ్యాక్టరీ అనేది రైతుల కోసం పెట్టిన ఫ్యాక్టరీ 129 ఎకరాలను రియల్ ఎస్టేట్ దందా కోసం వాడుతూ ఉంటే మరి సమాజం ఏం చేస్తుంది, ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నిస్తున్నాం. మంబోజ్పల్లి అదే పరిస్థితి, బోధన్ అదే పరిస్థితి. జిల్లాలో ఉన్న 5 చక్కెర ఫ్యాక్టరీలని దుస్థితి కలుపుతూ ఉంటే ప్రభుత్వము అట్లాగే ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తుందని ప్రశ్నిస్తున్నాం. ఈ గవర్నమెంట్ నిజాం ఇచ్చినటువంటి 129 ఎకరాలను ఇలా 2 కోట్లకు అమ్ముకొని దాదాపు 250 కోట్ల రూపాయలు వస్తే వర్కర్లకు సంబంధించిన 10 కోట్ల రూపాయలు ఇవ్వడానికి ఇన్ని మినిమేషన్ లెక్క పెడుతున్న ఈ యజమాన్యము ఆర్పీ యొక్క విధానాన్ని ప్రతిఘటించదలుచుకున్నాం. ఈరోజు చాలా స్పష్టంగా చెప్తున్నాం, జహీరాబాద్ లో ఉన్నటువంటి ట్రైడెంట్ షుగర్ ఫ్యాక్టరీలో ఉన్న కార్మికులు, పనిచేసిన కార్మికులకు న్యాయంగా రావాల్సిన నష్టపరిహారం, గ్రాట్యుటీ, లీవ్ల పేమెంట్, ఎల్ఐసి, పిఎఫ్, అట్లాగే ఎన్సీఎల్టీ డిక్లేర్ అయ్యేంత వరకు వేతనాలు చెల్లింపు, ఇవన్నీ కలిపితే మంచికి 12 లక్షల రూపాయల వరకు యావరేజ్ వస్తాయి. ఖచ్చితంగా ఇమీడియట్ చెల్లించిననే మిగతా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మెమోరాండంలో ఎస్పీ గారికి వీళ్ళందరూ పెట్టినాం. ఖబర్దార్, ఈరోజు ఆర్పీ అట్లాగే డెల్టా సైన్స్ మీరు నడిచే క్రమం లోపలనే సామాన్ అమ్ముకోవాలి, అక్కడ ఉన్నటువంటి మిషన్ అమ్ముకోవాలని కుట్రలు చేస్తున్నారు. ఎస్పీ గారికి కలిసి చెప్తున్నాం, కార్మికుల చెల్లింపులు జరగకుండా నువ్వు ఏ మిషన్ ముట్టినా అది చట్టవిరుద్ధం అవుతుంది. ఫర్దర్ దీని మీద పెద్ద ఉద్యమం ట్రేడ్ యూనియన్ గా చేయాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. కాబట్టి ట్రైడెంట్ కార్మికులకు న్యాయం జరగడానికి మెమోరాండం ఇచ్చినాం. అట్లాగే సిగాచి కార్మికులు 54 మంది భారతదేశంలో అతిపెద్ద యాక్సిడెంట్ భూపాల్ తర్వాత వాళ్లకు నష్టపరిహారం ఇవ్వమంటే 3 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి